శివకుమార్ ఎవరన్నా దుబ్బెట్ చీరల అంటే ఏ పార్లమెంట్ కిందకి వస్తుంది? చెవుల కిందకి వస్తుంది. సేవల కిందకి వస్తుందా? సరే ఈ సేవలు అన్ని అబద్ధాలు చెప్తున్నారు అందరూ. నేను చెప్తాను ఏం అబద్ధాలు అంటే నేను 7 వేల సేవలకు భయపడ్డాను. ఆ మోడీ బీజేపీ గెలుస్తుంది, కొండ విశ్వేశ్వర గెలుస్తుంది, అన్ని అబద్ధాలు ఆడుతున్నాయి. అబద్ధాలు కాదు, నిజాలు చెప్తున్నాడు. నువ్వు ఎప్పుడు అన్ని తనకు నిజాలు మాట్లాడుతున్నాడు. లేదు నాకు ఎందుకో డౌట్ వస్తుంది. పైసలు బాగా మంచిగా ఏంది బీజేపీ వాళ్ళు. డౌట్ తప్పు లేదు, నీది రాంగ్ డౌట్. అది రేవంత్ రెడ్డి గారు పైసలు ఇచ్చిన కాదు మరి చేయగల ఏడికి పోయి మైక్ పెట్టినా ఇప్పుడు నేనైతే అడగ ఇవ్వాలి ముందుగా తెలియదు మనకి. మైక్ పెట్టంగానే మోడీ బీజేపీ విశ్వేశ్వర అంటే డౌట్ రాదా? డౌట్ ఏం లేదు. అంటే జగన్ ఎంతమంది ఉన్నారంట నిజాయితీ పరుతానికి పెట్టి అడుగుతున్నాడు. సర్పంచ్ కాదు కార్యకర్తలు ఈ రోజు మా ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చిపోయాడు. వాళ్ళని ఇచ్చిపోతారా వచ్చి దమ్ము అనుకుని ఇయ్యానికి సామాన్య దానికి వచ్చి ఇంత నీళ్ళు తాగి పత్రిక ఇచ్చిపోయాడు. పెళ్లి పత్రిక ఎవరిస్తాడు? వేరేవాడు చెప్పు వాడు ఇచ్చినా ఇచ్చిపోయాడు. గంత డౌన్ తీరుతుంటాడు. పైసలు ఉన్నాయి వాళ్ళ తాత పెద్దతో ఎంత తోపైనా సరే గానీ సామాన్యుకు ఉన్న లక్షణాలు కొండేశ్వరుడికి ఉన్నాయి. ఎవరికి లేవు అవి. ఈయనకే ఉన్నాయి. ఆయనకున్న బ్యాక్గ్రౌండ్ చూస్తే నాకు ఎందుకు నమ్మలేదు. నువ్వు చెప్పినా నమ్మబుద్ధి కాదు. నేను క్లారిటీ పెడతా. నా పక్క ఉన్న గ్రామ పంచాయతీ సుభాన్పూర్ ఆయన ఒక ఎస్సీ. ఆయన ఇంట్లోకి పోయి నీళ్లు తాగి పత్రిక ఇచ్చిండు అని చెప్పి నమ్ముతాను. నేను ప్రూఫ్ చూపెడతా నీకు. రాజకీయాల కోసం నేను ప్రూఫ్ చూపెడతా నీకు. తప్పు ఓడేది రాజకీయాలకు ఓడేస్తున్నామంటే రంజిత్ రెడ్డి చేస్తాడు. ఎందుకోసము? కోలుదాన కోసము. ఈ గుడి కట్టించిన హనుమాన్ టెంపుల్ దందా చేసుకుంటా ఆ భూమిని గుంజుకుంటా ఎవరి కోసం చేస్తుండు? తన కోసం చేస్తున్నా, తన స్వార్థం కోసం చేస్తున్నా. ఎవడు రంజిత్ రెడ్డి అంటాడు? ఎవడు? మీ సిట్టింగ్ ఎంపీ. అరే సిట్టింగ్ ఎంపీ అనే ఊళ్ళకు తెలుస్తుంది నీకు. పేరు పెట్టాడు, ఈ ఫోటో పెట్టాడు. రంజిత్ రెడ్డి అంటే గీడా అన్నావు పేరు గెలిపించారు. అరే పేరు కాదు, ఏదో చరిష్మా కేసీఆర్ ముఖం చూసి ఓటేసి తప్పించి వాళ్ళ ముఖం చూసి కోడి ఉడతారు. ఇట్లా వాళ్ళ ముఖం చూసి ఓటు ఓడేయడు. పక్క ఎత్తున్నా కాంగ్రెస్ వాళ్ళు చూసుకోమని నువ్వు బాగా మాట్లాడుతున్నావు. రమ్మను ఎటు రమ్మను? చర్చకమంటావు, చెవిలో రమ్మంటావు, తాండ్రు రమ్మంటావు, వికారాబాద్ పరికి రావాలా, మహేశ్వరం రావాలా, రాజనగర్ రావాలా? అరే పక్క వస్తా రమ్మని చెప్తా. ప్రతి సమాన్ రెడీగా ఉన్నా, నేను ధైర్యంగా ఉన్నా, పార్టీలు మారతలేను. ఈ జెండా కోసం పనిచేస్తా. నా చివరి బొట్టు వరకు, నా శ్వాసలో చివరి బొట్టు వరకు ఈ కాషాయ జెండా కోసం పనిచేస్తా. అది ఇవ్వాలని రమ్మని. అధికారం ఉన్నారు చూస్తాం. అధికారం ఉందని అడిగి ఉంటారు, పోతాడు. మేము మాత్రం ఎప్పటికుంటాం అంతే. 100% గెలుస్తాడు. దాని తిరుగులేదు. అలా రంజిత్ రెడ్డి వాళ్ళు ఏం కాదంటే రంజిత్ రెడ్డి అసలు ఎవరైనా రంజిత్ రెడ్డి ఈ లోకల పుట్టిండా, ఈ లోకల పెరిగిండా? ఆయనకి ఏమైనా మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఎన్ని మండలాలు ఉన్నాయి, ఎన్ని గ్రామ పంచాయతీ చెప్పమని దానికి ఫస్ట్ చెప్పాను. ఆయన గెలుస్తాడు అప్పుడే చెప్తాను. అరే మహేశ్వర మండలానికి ఇన్నేళ్ళు అయితే చేవేలకు ఏ గ్రామాలు తిరిగిండు ఆయన? అదే చేవేల కొండ విశ్వేశ్వరరెడ్డి సుమారుగా 700 గ్రామాల పైన తిరిగాడు. దాని ప్రూఫ్లో చూపెడతాను. ఏం చూపెట్టమని? నువ్వేమో బాగా పుట్టినట్టు ఎవరికి? అవు మస్తు పుట్టే నాకు. ఏముంటే వాళ్ళ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ బాడీ మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ జై శ్రీరామ్ అనుకుంటే బతారా? ఎవరు పని చేసుకుంటారు? వ్యవసాయం చేస్తున్నాం. వ్యవసాయంలో కూడా నాకు ఒక బలం పనిచేస్తుంది అనుకో. జై శ్రీరామ్ అంటే బలం పెరిగిపోతాయి. ఇట్లా అంతేనా? అంతే. ఇప్పుడు అయితే ఈసారి ఓటు కూడా జై శ్రీరాము, రామ మందిరు ఇవే చెప్పు. అరే బరాబర్ పని చేస్తున్నాం చెప్తున్నాం. అబ్బా పని చేసి డెవలప్మెంట్ ఉంది చెప్తున్నాం, ఓట్లు వేస్తాం. అంతేనా? ఈసారి అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మన కేటీఆర్ ఏమన్నాడు? రామనామ ఏమైనా కడుపులోకి పెడుతున్నా ఇలాంటి మతం పేరు చెప్పు. కేటీఆర్ గుర్తు పెట్టుకోవాలి. జై శ్రీరామ్ అంటే అన్నం పెడతా అంటున్నావు. అదే నువ్వు అల్లాను అంటే అన్నం పెడతా అనగలుగుతావా? అదే జీసీఎస్ అనుకుని జీసీఎస్ జై అంటే అనగలుగుతావా? దమ్ము లేదా? పప్పులు ఉడికాయాడా? ఓన్లీ హిందువుల దానికి వచ్చినప్పుడు జై శ్రీరామ్ అనడానికి భయం అవుతుందా? అదే బరాబర్ అంటాం. నువ్వు ఇవ్వని అసలు నువ్వు తెలంగాణ కాకముందు నువ్వు వేడినావు. తెలంగాణ వచ్చినాక ఏదో జై తెలంగాణ మీ అయ్య పెట్టుకొని ముందర తప్పించి నీకు చరిష్మా లేని నాయకుడు కేటీఆర్. చరిష్మా లేని నాయకుడు కేటీఆర్ గుర్తుపెట్టుకోవాలి. పక్క చరిష్మా లేదు. తన సొంత నాయన కోసం పనిచేస్తుంది. నాయన చూసుకొని బతకడానికి కాదు, తెలంగాణ ప్రజల కోసం బతకమని. ఉద్యమకారుడు ఎవరు? వాళ్ళ అయ్య ఉద్యమకారుడు. ఆయన ఏడేషుడు ఉద్యమకారుడు. ఏడేషుడు ఏ ఉద్యమం చేసాడు చెప్తాను సమాధానం చెప్పమని. సరే వాళ్ళ పాపం వాళ్ళ సెలవు ఎందుకు అరెస్ట్ చేసారు బీజేపీ? అరే దండ వేసింది. అరే సామాన్య దానికి లిక్కర్ అనేది సార్ సిగ్గులే అంటారు ఆడోళ్ళు. నువ్వు తెలంగాణ ఆడపడుచు అట్లా మాట్లాడుతున్నా అట్లా అంటారు. ప్రజలు అంటారు. అబ్బా నేను అంటలేను. ఆడోళ్ళు అంటారు, మా అమ్మనే అంటారు. గదేందా సిగ్గు చెప్పలేదు అంటారు.
ఏంది అది? బీజేపీ వాళ్ళు కావాలని అరెస్ట్ చేసినట్టుంది ఏ తప్పు అనేది న్యాయం అన్యాయం చేస్తామని అరెస్ట్ చేస్తారా? నన్ను నేను తప్పు చేసి అంతేనా? బరాబర్ అవుతుంది. అయితే లిక్కర్ స్కామ్ బరాబర్ చేసింది కాబట్టి అరెస్ట్ చేశారు. ఈ మొక్కతే కేజ్రీవాల్ పోయాడు కదా. అంతేనా? ఆ. ముఖ్యమంత్రి కూడా అరెస్ట్ చేస్తారు. అరే బీజేపీ ఎవరైతే చెప్తున్నారో వాళ్ళందరూ అరెస్ట్ అది చేస్తారు. తప్పు అసలు. ఎవడైతే అన్యాయం చేసినా వాళ్ళని అరెస్ట్ చేయడానికి బరాబర్ ఉంటుంది అంతే. సో అల్టిమేట్ గా దేశంలో మోడీ గెలిచాడు, ఇక్కడ కొండ విశ్వేశ్వరరెడ్డి గెలుస్తాడు. 100% గెలుస్తాడు.